గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి బుక్ అండ్ ఆధార్కి సంబంధించింది. సో బుక్ వచ్చేటప్పటికి ఆపరేషన్ కాత్మా అనేది బుక్, అండ్ ఆధార్ వచ్చేటప్పటికి అశ్విని భాట్నాగర్ అండ్ ఆర్సి గాంజో. సో వీళ్ళిద్దరూ కూడా జర్నలిస్టులు. ఆర్సి గాంజో అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అశ్విని భాట్నాగర్. సో వీళ్ళిద్దరూ కలిసి రాసిన బుక్ మనకి ఆపరేషన్ కాత్మా. ఇది సర్జికల్ స్ట్రైక్కి సంబంధించింది. సో జనరల్గా ఇండియా మనకి 1960 నుంచి అండ్ ఆల్మోస్ట్ 2000 ఇయర్ వరకు యుద్ధాలని డైరెక్ట్గా చూసింది. సో దాని తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఇండియాకి అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్కి మధ్యలో కొన్ని సర్జికల్ స్ట్రైక్స్ కానీ అటాక్స్ కానీ పీఓకే ఏరియాలో కానీ అటాక్స్ కానీ జరిగాయి. సో వాటికి సంబంధించి ఐ విట్నెస్తో కూడిన ఏదైతే ఒక స్టోరీస్ కావచ్చు మిగతా ఉన్నాయో దాంతో రాసిందే ఇది. సో దాంతోపాటు మనం ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. సో 2016లో మనకి ఎల్ఓసి దగ్గర కొన్ని అటాక్స్ జరిగాయి. మీరు ఉరీ చెప్పొచ్చు, ఉరీ సర్జికల్ స్ట్రైక్స్ చెప్పొచ్చు. దాని తర్వాత పుల్వామా అటాక్స్ జరిగాయి. సో ఇవన్నీ కూడా ఈ ఆపరేషన్ కాత్మా దాంట్లో మనకి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. సో దీంతో పాటుగా ఇండియా మనకి ఇండో చైనా వార్ అనేది 1962లో చేసింది, ఇండో పాకిస్తాన్ వార్ అనేది 1965లో చేసింది, బంగ్లాదేశ్ లిబరేషన్ కోసం 1971లో యుద్ధం చేసింది, కార్గిల్ యుద్ధం 1999లో చూసింది. ఇవన్నీ కూడా ఇండియా నేరుగా అటు చైనాతో పాకిస్తాన్తో చేసిన యుద్ధాలు. దాని తర్వాతే మనకి ఈ అటాక్స్ సర్జికల్ స్ట్రైక్స్ మొదలయ్యాయి. సో వాటికి సంబంధించిన బుక్కే ఆపరేషన్ కాత్మా. అశ్విని భాట్నాగర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్సి గాంజో వీళ్ళిద్దరూ కలిసి రాసిన బుక్గా దీన్ని చెప్పచ్చు. సో ఇది బుక్ అండ్ ఆధార్కి సంబంధించింది ఆపరేషన్ కాత్మా అండ్ ద హీరోయిక్ స్టోరీ బిహైండ్ వన్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జికల్ స్ట్రైక్ విచ్ ఈస్ రిటన్ బై ఆర్సి గాంజో అండ్ అశ్విని భాట్నాగర్. ఇది కరెంట్ అఫైర్ కింద మీరు నోట్ చేసుకోవచ్చు. దీంతో పాటు దీన్ని జీకే ఫ్యాక్ట్స్ కింద గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి అవార్డ్కి సంబంధించింది. దీన్ని అవార్డ్ కేటగిరీ, స్పోర్ట్స్ కేటగిరీ, ఇంటర్నేషనల్ వైజ్గా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ అవార్డు అంతర్జాతీయ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సో పిఆర్ శ్రీజేష్, పి రవీంద్రన్ శ్రీజేష్కి ఇటీవల వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2021 అనేది లభించింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో జనరల్గా మనకి ఈ వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అనేది ఇంటర్నేషనల్ వరల్డ్ గేమ్ అసోసియేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ వరల్డ్ గేమ్ అసోసియేషన్ మనకి ఈ వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ని ప్రకటించింది. సో దీంట్లో ఈ సంవత్సరం అంటే 2021కి గాను మనకి పిఆర్ శ్రీజేష్ గారికి ఈ అవార్డు అనేది లభించింది. గతంలో ఇండియాస్ విమెన్స్ హాకీ టీంకి సంబంధించి హాకీ టీం కెప్టెన్ అయిన రాణి రాంపాల్ గారికి ఈ అవార్డు అనేది లభించింది. దాని తర్వాత సెకండ్ హాకీ పర్సన్ అంటే ఫస్ట్ హాకీ పర్సన్గా మనకి రాణి రాంపాల్ గారు, సెకండ్ హాకీ పర్సన్గా మనకి పిఆర్ శ్రీజేష్ గారు ఇండియా తరపున ఇంతవరకు ఈ వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ అందుకున్న వాళ్ళల్లో ఉన్నారు. అండ్ పి రవీంద్రన్ శ్రీజేష్ గారు వచ్చేటప్పటికి ఈయన స్వతహాగా కేరళకి సంబంధించిన వ్యక్తి, అలాగే ఇండియన్ మెన్స్ హాకీ టీంలో గోల్ కీపర్గా ఉన్నారు. గతంలో కూడా ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ ఏదైతే ఉందో సో అది ప్రకటించిన ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్, అది కూడా బెస్ట్ మేల్ గోల్ కీపర్ కేటగిరీలో ఈయన ఈ అవార్డుని అందుకోవడం జరిగింది. ఒకటి బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ మేల్ గోల్డ్ కీపర్ కేటగిరీలో అందుకున్నారు అవార్డుని. దాంతోపాటు వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని అందుకున్నారు. అండ్ దాంతోపాటు గతంలో అంటే 2020 మనకి టోక్యో ఒలింపిక్స్లో ఇండియన్ మెన్స్ హాకీ టీం బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చింది, కాంస్య పథకాన్ని తీసుకొచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ కేరళకి సంబంధించిన పి రవీంద్రన్ శ్రీజేష్ గారిని కేరళ ప్రభుత్వం, కేరళ గవర్నమెంట్
కేరళ అడ్వెంచరస్ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్గా కూడా ప్రకటించింది. ఇది టోటల్గా ఈయనకి సంబంధించింది. అలాగే ఈ వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 24 మంది అథ్లెటిక్స్కి 24 మంది క్రీడాకారులకి ప్రకటించారు. ఈ 24 మంది క్రీడాకారుల్ని టోటల్గా 17 కంట్రీస్ నుంచి ఈ అసోసియేషన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ఓవరాల్గా ఈ అవార్డుకి సంబంధించింది. ఇంకొకసారి చూద్దాం. అండ్ పిఆర్ శ్రీజేష్ విన్స్ ద వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ 2021. మెన్స్ హాకీకి సంబంధించిన ఫస్ట్ ప్లేయర్ ఈ అవార్డుని అందుకోవడం. ఓవరాల్గా చూసుకుంటే సెకండ్ హాకీ ప్లేయర్ ఈ అవార్డుని అందుకున్నట్టుగా పిఆర్ శ్రీజేష్ గారు ఉన్నారు. ఫస్ట్ హాకీ ప్లేయర్గా మాత్రం ఇండియన్ విమెన్స్ హాకీ టీమ్ కెప్టెన్ అయిన రాణి రాంపాల్ గారు ఉండడం జరిగింది. పిఆర్ శ్రీజేష్ గారు కేరళకి సంబంధించిన వ్యక్తి. ఆల్రెడీ కేరళ అడ్వెంచరస్ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి ఇంటర్నేషనల్కి సంబంధించింది. అది కూడా మనకి అపాయింట్మెంట్ లేదా ఎలక్షన్కి సంబంధించిందిగా చెప్పొచ్చు. పోర్చుగల్ కంట్రీకి సంబంధించిన కరెంట్ అఫైర్. ఆంటోనియో కోస్టా రీ-ఎలెక్టెడ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పోర్చుగల్ కంట్రీ. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఆయన పేరు ఆంటోనియో కోస్టా. పోర్చుగల్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి రీ-ఎలెక్ట్ అయ్యారు. ఇటీవల పోర్చుగల్లో జరిగిన ఎలక్షన్స్లో భారీ మెజారిటీని సాధించి ఈయన రీ-ఎలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ పోర్చుగల్ అనేది మనకి యూరోపియన్ కాంటినెంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రీగా చెప్పొచ్చు. ఒక పక్కన స్పెయిన్ని ఆనుకుని ఉంటుంది. దీని యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి లిస్బన్గా ఉంది. అండ్ దీని యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి యూరోగా ఉంది. అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ పోర్చుగల్ వచ్చేటప్పటికి మార్సిలో రెబిలో డి సౌజా. సో మనకి మార్సిలో రెబిలో డి సౌజా అనే పర్సన్ ప్రస్తుతం పోర్చుగల్ యొక్క ప్రెసిడెంట్గా లేదా అధ్యక్షులుగా ఉన్నారు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. పోర్చుగల్ యొక్క ఇంపార్టెంట్ రివర్గా మనకి టెగాస్ అనే రివర్ని చెప్తారు. ఇది మీకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. టెగాస్ రివర్ ఈజ్ అ ఇంపార్టెంట్ రివర్ ఇన్ పోర్చుగల్. సో అలాంటి పోర్చుగల్కి సంబంధించిన కరెంట్ అఫైర్ ఏంటంటే ఇటీవల పోర్చుగల్ కంట్రీ యొక్క ఏవైతే ఎలక్షన్స్ జరిగాయో దాంట్లో భారీ మెజారిటీని సాధించి తిరిగి ఆ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్గా రీ-ఎలెక్ట్ అయ్యారు ఆంటోనియో కోస్టా. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఆంటోనియో కోస్టా రీ-ఎలెక్టెడ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పోర్చుగల్. అండ్ క్యాపిటల్ వచ్చేటప్పటికి లిస్బన్. అండ్ కరెన్సీ వచ్చేటప్పటికి యూరో. అండ్ మార్సిలో రెబిలో డి సౌజా అనే పర్సన్ ప్రస్తుతం ప్రెసిడెంట్ ఆఫ్ పోర్చుగల్గా ఉన్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్కి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. అండ్ ఇంటర్నేషనల్ వైజ్గా కూడా చెప్పొచ్చు. జీమోరా కాస్ట్రో ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్. సో ఇటీవల జీమోరా కాస్ట్రో అనే పర్సన్ ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్గా హోండురాస్ అనే కంట్రీకి ఎలెక్ట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. హోండరస్ అనే కంట్రీ మనకి సెంట్రల్ అమెరికన్ కాంటినెంట్లో వన్ ఆఫ్ ద పార్ట్గా ఉంది. అండ్ కరేబియన్ సముద్రం, కరేబియన్ గ్రూప్ ఆఫ్ దీవులు ఏవైతే ఉన్నాయో సో దానికి అటాచ్డ్గా ఉంది. సో మనకి హోండరస్ అనే కంట్రీ. హోండరస్ కింద ఎల్ సెల్విడార్ కింద మనకి కరేబియన్ వాటర్ అనేది లొకేట్ అయి ఉంటుంది. సో అలాంటి హోండరస్ అనే కంట్రీకి మనకి ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్గా, ఆ కంట్రీ యొక్క 56వ ప్రెసిడెంట్గా కూడా మనకి జీమోరా కాస్ట్రో అనే పర్సన్ ఇటీవల ఎంపిక కావడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో జనరల్గా మనం చూసుకుంటే 2018 నుంచి 2018 నుంచి అటు అంతర్జాతీయ సంస్థల్లో కానీ లేకపోతే భారతదేశానికి సంబంధించి కానీ లేకపోతే ప్రపంచంలోని చాలా కంట్రీల్లో కానీ ఈ ఏవైతే సూపర్ పవర్ పొజిషన్స్ అని చెప్పొచ్చు, హై ప్రొఫైల్ పొజిషన్స్ అని చెప్పొచ్చు, సో దానికి ఎక్కువగా విమెన్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది. విమెన్ అపాయింట్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ మనకి న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్గా జెసిండా అడ్రిన్ అనే పర్సన్ ఉన్నారు. అండ్ ఎస్తోనియా యొక్క ప్రైమ్ మినిస్టర్, ఎస్తోనియా ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్గా కెజా కెలాస్ అనే పర్సన్ ఎంపికయ్యారు. ప్రస్తుతం యునైటెడ్ నేషన్ యొక్క విమెన్ విభాగం ఏదైతే ఉందో దానికి ప్రెసిడెంట్గా సీమా సామి బాహౌస్ అనే పర్సన్ వర్క్ చేస్తున్నారు. దాని తర్వాత చూసుకుంటే యునెస్కో యొక్క ప్రెసిడెంట్గా ప్రస్తుతం మనకి ఎడ్రీ ఎజోలే అనే పర్సన్ ఉన్నారు. యునెస్కోకి ఎడ్రీ ఎజోలే. అండ్ యునైటెడ్ నేషన్ విమెన్కి సీమా సామి బాహోస్ అనే పర్సన్. అండ్ న్యూజిలాండ్కి వచ్చేటప్పటికి జెసిండా అడ్రిన్. అండ్ ఎస్తోనియాకి వచ్చేటప్పటికి కెజా కెలాస్. ఇలా డిఫరెంట్ విభాగాల్లో డిఫరెంట్ పర్సన్స్ మనకి విమెన్స్ని అపాయింట్ చేయడం జరిగింది. అలాంటి కోవలోకే ఈ కరెంట్ అఫైర్ కూడా వస్తుంది. సెంట్రల్ అమెరికన్ కాంటినెంట్లోని వన్ ఆఫ్ ద కంట్రీగా ఉన్న హోండరస్ అనే దానికి ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్గా ఇటీవల ఎంపికైన వ్యక్తి మనకి జీమోరా కాస్ట్రో. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ నేషనల్కి సంబంధించిందిగా చెప్పొచ్చు, జాతీయ అంశాల్లో ముఖ్యమైనదిగా చెప్పొచ్చు. సో 30th ఫౌండేషన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, జాతీయ మహిళా కమిషన్కి సంబంధించి ఇటీవల 30th ఫౌండేషన్ డే అనేది జాన్ 30th మనకి నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి దాన్ని ఉద్దేశించి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు అడ్రస్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది.
సో ఇటీవల జరిగిన ఫౌండేషన్ డే ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ దాని యొక్క థీమ్ వచ్చేటప్పటికి షీ ద చేంజ్ మేకర్ అనేది దాని యొక్క థీమ్గా ఉంది. సో థీమ్ గుర్తుపెట్టుకోండి, షీ ద చేంజ్ మేకర్. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనేది ఫస్ట్గా 1990లో ఒక చట్టంగా ఏర్పడింది. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు. దీన్ని తీసుకొచ్చిన 2 సంవత్సరాలకి అంటే 1992లో మనకి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనే దాన్ని ఒక స్టాట్యూటరీ బాడీ కింద ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో ఒక చైర్పర్సన్ని, ఒక కార్యదర్శిని, 5 సభ్యుల్ని కూడా మనకి ఏర్పరచడం జరిగింది. 5 members అండ్ 1 సెక్రటరీ మెంబర్ అండ్ 1 చైర్పర్సన్ ఈజ్ ద కంపోజిషన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్గా చెప్పొచ్చు. అలాంటి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్కి మొట్టమొదటిసారిగా చైర్మన్గా వర్క్ చేశారు జయంతి పట్నాయక్. సో జయంతి పట్నాయక్ ఎవరైతే ఉన్నారో సో మొట్టమొదటిసారిగా మనకి చైర్మన్గా వర్క్ చేశారు. ప్రస్తుతం రేఖా శర్మ ఉన్నారు. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనే దానికి ప్రస్తుతం చైర్మన్గా ఉన్నది రేఖా శర్మ గారు అండ్ ద ఫస్ట్ చైర్మన్గా ఉన్నది జయంతి పట్నాయక్ గారు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, వరకట్న నిషేధ చట్టం కానీ, చైల్డ్ మ్యారేజెస్ కానీ, ఐపీసీ సెక్షన్ 1860 కానీ, సో వీటన్నిటికీ సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం, వీటికి సంబంధించిన దాన్ని మనకి ట్రాక్ చేయడం కానీ, విమెన్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ని, విమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ని మనకి ముందుకు తీసుకెళ్ళడం కానీ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఐపీసీ సెక్షన్ 1860 అనేది గత 2 సంవత్సరాల నుంచి ఎక్కువగా తరచుగా వార్తల్లో కనిపిస్తూ ఉంది. సో దీంట్లో మనకి డిఫరెంట్ లాస్ని పొందుపరచడం జరిగింది. ఐపీసీ సెక్షన్ 1860 ప్రకారం చూసుకుంటే ఆఫ్టర్ మ్యారేజ్ విమెన్కి సంబంధించి మ్యారేజ్ అబ్యూజల్ కానీ ఏమైనా జరిగినా, వైలెన్స్ యాక్షన్స్ ఏమైనా జరిగినా, సెక్షువల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏర్పడినా, సో హస్బెండ్ కానీ వైఫ్ని ప్రాపర్టీగా ట్రీట్ చేసినా సరే ఇవన్నీ కూడా అకార్డింగ్ టు లా పనిష్ చేయబడతాయి ఐపీసీ సెక్షన్ 1860 కింద. సో దీన్ని కూడా ఫాలో అప్ చేసేది మనకి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్గా చెప్పచ్చు. సో ఇది నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ గురించి. దాని యొక్క 30th ఫౌండేషన్ డే అనేది సో ఇటీవల జరిగింది. దానిని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అడ్రస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి డిఫెన్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ సెక్టార్కి సంబంధించిన కరెంట్ అఫైర్గా కూడా చెప్పొచ్చు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షణ శాఖ ఇటీవల ఈ ట్రై ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో డిఫెన్స్, నేవీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ ఫోర్స్, సో ఆ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించిన ఫ్యామిలీ అండ్ పర్సనల్స్ కోసం సేహత్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. గతంలో 2021లోనే దీన్ని అనౌన్స్ చేసింది. అయితే Feb 1, 2022 నుంచి ఈ సేహత్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ కానుంది. సేహత్ అంటే అర్థం సర్వీసెస్ ఈ హెల్త్ అసిస్టెన్సీ అండ్ టెలికమ్యూనికేషన్. సర్వీసెస్ ఈ హెల్త్ అసిస్టెన్సీ అండ్ టెలికమ్యూనికేషన్. సో దీని ద్వారా ఏంటంటే ఈ ఆర్మీకి సంబంధించి, నేవీకి సంబంధించి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వర్క్లో ఉన్నారో ఆల్రెడీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి కూడా హెల్త్ సర్వీసెస్ అనేవి అందజేయబడతాయి. అవి డిజిటల్ రూపంలో కానీ అండ్ నార్మల్గా కానీ మనకి ఏదైతే మెడిసిన్స్ కావాలో మెడిసిన్స్ హోమ్ డెలివరీ చేయబడతాయి. సో కన్సల్టేషన్ కావాలంటే టెలి కన్సల్టేషన్ని కూడా తీసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ సర్వీసెస్తో సేహత్ అనే ప్రోగ్రామ్ని రక్షణ శాఖ ఏదైతే 2021లో అనౌన్స్ చేసిందో సో దానిని ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం, ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్ కోసం 2022 Feb 1 నుంచి స్టార్ట్ చేయనుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎవరినైతే రికగ్నైజ్ చేశారో గతంలో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్లే. సో వాళ్ళందరూ కూడా పర్టిక్యులర్ ఈమెయిల్ ఐడి, పర్టిక్యులర్ నెంబర్స్ ఏవైతే రక్షణ శాఖ ఈ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో మెన్షన్ చేసిందో సో దాన్ని యూస్ చేసుకుని ఈ సర్వీసెస్ని పొందొచ్చు. అయితే ఈ కరెంట్ అఫైర్ ఆధారంగా మనం ఇంకేంని రివైజ్ చేయొచ్చు అంటే ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ ఉన్నారు, అది మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ మినిస్టర్గా మన్సుఖ్ మాండవియా గారు ఉన్నారు. ఆర్మీ డే అని చెప్పేసి మనకి Jan 15న రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ హెల్త్ డే అనేది 7th April ఉంది. వరల్డ్ హెల్త్ డే అనేది 7th April అండ్ ఆర్మీ డే మనకి 15th Jan ఉంది. మన్సుఖ్ మాండవియా గారు ప్రస్తుతం మనకి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. అటు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యాజ్ వెల్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కంబైన్డ్గా కలిసి భారతదేశంలోని ఏవైతే త్రివిధ దళాలు ఉన్నాయో, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా డిజిటల్గాను నేరుగాను కూడా సర్వీసెస్ని అందించేందుకు ఇటీవల స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్గా సేహత్, ద సర్వీసెస్ హెల్త్ అసిస్టెన్సీ అండ్ టెలికమ్యూనికేషన్ అనే దాన్ని చెప్పచ్చు. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. హోమ్ డెలివరీ ఆఫ్ మెడిసిన్స్ అండర్ సేహత్ స్కీమ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ బిగిన్స్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి ఎకానమీ రిలేటెడ్గా చెప్పచ్చు, ఇంటర్నేషనల్ వైజ్గా కూడా ఈ కరెంట్ అఫైర్ని మనం కన్సిడర్ చేయొచ్చు.
NPCI observe of February 2022 as a UPI Safety and Awareness Month. సో ఈ సంవత్సరం ఫిబ్రవరిని NPCI నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో మనకి యూపీఐ సేఫ్టీ అండ్ అవేర్నెస్ మంత్గా ప్రకటించింది. దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ని కూడా ఇండియాలో లాంచ్ అయిపోతుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిక్లేర్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు సెలబ్రేట్ February 2022 మంత్ యాజ్ యూపీఐ సేఫ్టీ అండ్ అవేర్నెస్ మంత్. సో నెక్స్ట్ చూసుకుంటే ఈ February 1 నుంచి 7 వరకు యూపీఐ సేఫ్టీ అండ్ అవేర్నెస్ వీక్గా సెలబ్రేట్ చేయనుంది. మొత్తం నెల అంతా కూడా యూపీఐ సేఫ్టీ అండ్ అవేర్నెస్ మంత్గా మనకి ఇది సెలబ్రేట్ చేయనుంది. మంత్ యాజ్ వెల్ యాజ్ అ వీక్ కూడా. సో ఇక్కడ మనకి యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్గా చెప్పొచ్చు. సో దాదాపుగా దేశం మొత్తం కూడా అండ్ ప్రజెంట్ ఏదైతే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో సో ఎకానమీ పరంగా డిజిటల్ ఎకానమీ పరంగా యూపీఐ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పొచ్చు. సో ఇలాంటి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్కి సంబంధించి ఈ 4 and 6 డిజిట్స్ ఏవైతే దీనికి కల్పిస్తారో సో వాటిని ఎలా యూజ్ చేయాలి, ఎలా సెక్యూర్గా ఉంచుకోవాలి, ఎలాంటి ఫ్రాడ్స్ జరుగుతాయి, దీనివల్ల యూజర్స్ ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, అంటే లాభాలు నష్టాలు ఏంటి, సో ఇవన్నీ కూడా ఈ అవేర్నెస్లో భాగంగా మనకి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందజేయనుంది. అంతేకాకుండా గతంలో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పేమెంట్స్ సో ఇది కొన్ని కంట్రీస్తో టైఅప్ అయ్యి సో యూపీఐ ద్వారా మన కంట్రీ నుంచి ఆ కంట్రీస్లో కూడా మర్చెంట్ పేమెంట్స్ అనేవి చేసేలాగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ కంట్రీస్లో సింగపూర్ ఉంది, మలేషియా ఉంది, థాయిలాండ్, సౌత్ కొరియా, జపాన్, తైవాన్ ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా ఉన్నాయి. సో అంటే గతంలో చూసుకుంటే అంటే మనకి పాస్ట్లో చూసుకుంటే మష్రక్ బ్యాంక్తో కలిసి NPCI నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్లో టైఅప్ అయింది. దాని ద్వారా యూపీఐ ట్రాన్స్ఫర్స్ చేసేలాగా వేరే కంట్రీస్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసుకునేలాగా సో మనం ఒక డీల్ని కుదుర్చుకున్నాం, ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. దాని తర్వాత డెవలప్మెంట్లో భాగంగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క సహాయంతో సో మనకి ఇండియాతో భూటాన్ మన నైబర్ కంట్రీ అయిన భూటాన్ నేరుగా యూపీఐ ట్రాన్స్ఫర్స్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది మర్చెంట్ లొకేషన్స్లో. దాని తర్వాత ఇండియాలోని చాలా నైబరింగ్ కంట్రీస్ కానీ UAE లాంటి కంట్రీస్ కానీ మిడిల్ ఈస్ట్లో కొన్ని కంట్రీస్ కానీ మనకి ఈ యూపీఐని నేరుగా మర్చెంట్ లొకేషన్స్లో యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాయి. సో అలాంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్కి సంబంధించి అవేర్నెస్ ఇవ్వడం కోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరం February మంత్ని దానికి కన్సిడర్ చేసుకోవడం జరిగింది. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. సో NPCI టు అబ్జర్వ్ February 2022 యాజ్ అ యూపీఐ సేఫ్టీ అండ్ అవేర్నెస్ మంత్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ర్యాంకింగ్కి సంబంధించిందిగా చెప్పొచ్చు. ఇటీవల వరల్డ్ ర్యాంకింగ్ సెమీ కండక్టర్ కంపెనీస్కి సంబంధించి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి సంబంధించి 2021కి గాను ర్యాంక్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. దీంట్లో ఇంటెల్ యాజ్ వెల్ యాజ్ అండ్ సామ్సంగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్ని సంపాదించాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇక్కడ చూడొచ్చు. సామ్సంగ్ సర్ప్రస్ ఇంటెల్ యాజ్ అ వరల్డ్స్ టాప్ సెమీ కండక్టర్ కంపెనీ ఇన్ 2021. సో మనకి సామ్సంగ్ అనేది స్వతహాగా సౌత్ కొరియాకి సంబంధించిన కంపెనీ అండ్ ఇంటెల్ అనేది యూఎస్ఏకి సంబంధించిన కంపెనీ. ఈ రెండు కూడా ప్రపంచంలోనే టాప్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్గా చెప్పొచ్చు. అయితే ఇటీవల ఈ రెండు కూడా ఫస్ట్ సౌత్ కొరియా, సెకండ్ ఇంటెల్ అనేవి వరల్డ్స్ టాప్ సెమీ కండక్టర్ కంపెనీస్ ఇన్ 2021గా నిలవడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. స్వతహాగా ఈ కంపెనీని 1969లో సౌత్ కొరియాలో ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి ప్రస్తుతం 3 CEOs ఉన్నారు. ఒకళ్ళు వచ్చేటప్పటికి కిమ్ హ్యాన్ సుక్ అండ్ కిమ్ కి నామ్ అండ్ ఇంకొకరు కో ధాంగ్ జిన్. సో వీళ్ళ 3 కూడా ప్రస్తుతం CEOsగా ఉన్నారు. ఇది జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం. జనరల్గా కంపెనీ ఎక్కడుందని అడగచ్చు లేదా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని అడగచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ కరెంట్ అఫైర్ రిలేటెడ్ వస్తాయి. అలాగే సౌత్ కొరియా యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి మనకి సియోల్గా ఉంది. సౌత్ కొరియా యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి ఓన్గా ఉంది. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. So that is about the current affair. Samsung surpassed Intel as a world's top semiconductor company in 2021. జనరల్గా టెక్నాలజీలో కానీ లేకపోతే ఇలాంటి ఏవైతే డిజిటల్ వైపు ఉన్నాయో ఇవన్నీ కూడా ఏషియాలో వన్ ఆఫ్ ద కంట్రీ మిగతా కంట్రీస్తో పోటీ పడేది అండ్ ఫస్ట్ ఆఫ్ ద రేస్లో ఉండేది కూడా సౌత్ కొరియా అని చెప్పొచ్చు. ద బెస్ట్ ఎగ్జాంపుల్గా 5G అనే దాన్ని కూడా చెప్పొచ్చు. ఏదైతే మనం ఇప్పుడు 4G నుంచి 5Gకి టర్న్ అవుతున్నామో దాదాపుగా ప్రపంచంలో అండ్ సౌత్ కొరియా ఇప్పటికే 80 సిటీస్లో దాని కంట్రీలోని 80 సిటీస్లో 5G టెక్నాలజీని ఆల్రెడీ అండ్ గతంలోనే స్టార్ట్ చేసింది. అది ప్రస్తుతం ఫస్ట్ లీడింగ్లో ఉంది 5G టెక్నాలజీలో కూడా. అలాంటి సౌత్ కొరియాకి సంబంధించిన సామ్సంగ్ కంపెనీ అనేది ఇటీవల వరల్డ్స్ సెమీ కండక్టర్స్ ర్యాంకింగ్ ఏదైతే ఉందో సో దాంట్లో టాప్గా లీడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఎకానమీ రిలేటెడ్గా చెప్పొచ్చు, స్టేట్ రిలేటెడ్గా చెప్పొచ్చు, నేషనల్ వైజ్గా కూడా దీన్ని తీసుకోవచ్చు.
సో టాటా గ్రూప్ ఎక్వైర్స్ ఒడిస్సా బేస్డ్ నీలాంచల్ ఇస్పెట్ నిగమ్ లిమిటెడ్. సో నీలాంచల్ నిగమ్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో ఇది బేసిక్గా ఒడిస్సాలో ఐరన్ అండ్ స్టీల్ కంపెనీగా చెప్పొచ్చు. సో దీనిని టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో అవి 12,100 crores మనకి సొంతం చేసుకోవడం జరిగింది, అవి ఎక్వైర్ చేసుకున్నాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఒడిస్సాలోని ఈ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని స్వతహాగా మనకి ఒకటి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ BHEL అండ్ నెక్స్ట్ మనకి మికాన్ అనే సంస్థ ఏదైతే ఉందో మెటలాజికల్ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మినరల్స్ అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ MMTC. సో మనకి ఈ కంపెనీస్ అన్నీ కలిసి వీటితో పాటు ఒడిస్సాలోని 2 గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కలిసి జాయింట్ వెంచర్గా సో మనకి ఒడిస్సాలో ఉన్న ఈ నీలాంచల్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని నిర్వహిస్తున్నాయి. సో వీటి దగ్గర నుంచి 12,100 crores టాటా గ్రూప్ ఆఫ్ సంస్థలు ఈ కంపెనీని ఓన్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పచ్చు. జనరల్గా ఒడిస్సా అనేది ఖనిజాల ప్రొడక్షన్కి అంటే మినరల్ ప్రొడక్షన్కి మినరల్ ఎక్స్పోర్ట్కి జాతీయంగా అంతర్జాతీయంగా ఫేమస్ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్గా పారాదీప్ పోర్ట్ని కూడా చెప్పొచ్చు. ఐరన్ లాంటి వాటిని సౌత్ ఈస్ట్ ఏషియా లాంటి కంట్రీస్కి పారాదీప్ పోర్ట్ గుండా మనకి ఒడిస్సా ఎగుమతి చేస్తుంది, ఎక్స్పోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఒడిస్సాలో ఐరన్ అండ్ స్టీల్ ఇంపార్టెంట్ మనకి ప్లేస్గా రూర్కెల్లా అనే దాన్ని చెప్తాము, అది చాలా ఇంపార్టెంట్గా కూడా కన్సిడర్ చేస్తారు. అలాగే ఒడిస్సా యొక్క చీఫ్ మినిస్టర్గా ప్రస్తుతం నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు, ఒడిస్సా యొక్క గవర్నర్గా గణేష్ లాల్ గారు ఉన్నారు. అలాంటి ఒడిస్సాకి సంబంధించిన ఏదైతే ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ నీలాంచల్ అనేది ఉందో సో దానిని 12,100 crores ఇటీవల టాటా గ్రూప్ ఆఫ్ సంస్థలు ఓన్ చేసుకున్నాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కమెన్సెస్ ఇండియాస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రాజెక్ట్ ఆఫ్ మిక్సింగ్ హైడ్రోజన్ ఇన్ టు ద న్యాచురల్ గ్యాస్ సిస్టమ్ ఎట్ ఇండోర్. సో మధ్యప్రదేశ్లోని ఇండోర్ కేంద్రంగా భారతదేశంలోనే ఫస్ట్ టైం హైడ్రోజన్ బ్లెండెడ్ న్యాచురల్ గ్యాస్ అనే సిస్టమ్ని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తీసుకురాబోతుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ప్లేస్ అనేది ఇంపార్టెంట్. సో ఇటీవల గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భారతదేశంలోనే ఇట్స్ ఫస్ట్ కైండ్ ఆఫ్ హైడ్రోజన్ బ్లెండెడ్ న్యాచురల్ గ్యాస్ ప్లాంట్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతుంది అని అడగచ్చు. ఇండోర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఏదైతే ఇట్లా హైడ్రోజన్ బ్లెండెడ్ న్యాచురల్ గ్యాస్ ఉందో సో దీనిని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్ అనేది అవంతిక గ్యాస్ లిమిటెడ్ అనే దానికి సప్లై చేయనుంది. సో ఈ అవంతిక గ్యాస్ లిమిటెడ్ ఇండోర్లోని ఎవరైతే హౌస్ హోల్డ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్యాస్ పైప్ లైన్స్ ద్వారా సో ఈ న్యాచురల్ గ్యాస్ని సప్లై చేయనుంది అండ్ యాజ్ వెల్ యాజ్ CNG గ్యాస్ సిలిండర్స్ని కూడా సప్లై చేయనుంది. సో ఈ అవంతిక గ్యాస్ లిమిటెడ్ ఏదైతే ఉందో దీనిని మనకి గెయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ HPCL సో ఈ రెండు కూడా కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి దీనిని. సో వీటి అండర్లోనే మనకి అవంతిక గ్యాస్ లిమిటెడ్ అనేది ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా ఇండియా యొక్క టార్గెట్ అని చెప్పచ్చు 2070 2070కి జీరో కార్బన్ ఎమిషన్స్ అనేది ఇండియాలో తీసుకురావాలి. దానికోసమే మనకి ఏదైతే ఫాజిల్ ఫ్యూయల్స్ సాంప్రదాయ వనరులు ఉన్నాయో సో వాటినన్నింటినీ కూడా ఇండియా స్లోగా బయోఫ్యూయల్స్కి చేంజ్ చేస్తుంది. బయో ఇథనాల్ లాంటి వాటిని తీసుకొస్తుంది, ఎలక్ట్రానిక్ వెహికల్స్ని తీసుకొస్తుంది, ఎలక్ట్రానిక్ వెహికల్ ఛార్జింగ్ సెంటర్స్ని తీసుకొస్తుంది. సో దీంట్లో భాగంగానే సో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భారతదేశంలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ హైడ్రోజన్ బ్లెండెడ్ న్యాచురల్ గ్యాస్ ప్లాంట్ని మధ్యప్రదేశ్లోని ఇండోర్లో స్టార్ట్ చేయబోతుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి CSK చెన్నై సూపర్ కింగ్స్ బికమ్స్ ఇండియాస్ ఫస్ట్ యూనికార్న్ స్పోర్ట్స్ ఎంటర్ప్రైజ్. సో జనరల్గా మనకి స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో సో వరల్డ్లో కానీ వాటిని యూనికార్న్స్గా కానీ సో నెక్స్ట్ మెకాన్స్గా కానీ సో ఇట్లా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాంటి యూనికార్న్స్ లిస్ట్లో స్పోర్ట్స్ ఎంటర్ప్రైజ్ తరపున భారతదేశం నుంచి ఫస్ట్ సెలెక్ట్ అయిన కంపెనీగా చెన్నై సూపర్ కింగ్స్ని చెప్పొచ్చు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో గతంలో 4 times మనకి IPL టైటిల్ని కూడా అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011, 2018, 2021. సో 4 సార్లు మనకి IPL టైటిల్ని సొంతం చేసుకున్న ఏదైతే చెన్నై సూపర్ కింగ్స్ ఉందో ఇటీవల యూనికార్న్ స్టేటస్ని పొందింది. దానికి సంబంధించింది చెన్నై సూపర్ కింగ్స్ బికమ్స్ ఇండియాస్ ఫస్ట్ యూనికార్న్ స్పోర్ట్స్ ఎంటర్ప్రైజ్. సో ఈరోజు ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం.
ఫస్ట్ వచ్చేటప్పటికి ఆపరేషన్ కాత్మా. సో ఏదైతే ఉందో సో దీనిని మనకి ఎస్పెషల్లీ ఇండియాకి సంబంధించిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి అశ్విని భాట్నాగర్ లాంటి రచయిత రాశారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వన్, పిఆర్ శ్రీజేష్ విన్స్ వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2021. 2021కి గాను వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని పి రవీంద్రన్ శ్రీజేష్ కేరళకి సంబంధించిన అండ్ ఇండియాస్ మెన్స్ హాకీ టీంలో సభ్యుడైన గోల్ కీపర్గా పేరు తెచ్చుకున్న పిఆర్ శ్రీజేష్ గారికి ఈ అవార్డు దక్కడం జరిగింది. రెండవ హాకీ ప్లేయర్ ఇండియాకి సంబంధించి రాణి రాంపాల్ గారి తర్వాత రెండవ హాకీ ప్లేయర్గా ఈ అవార్డు అందుకున్న వ్యక్తిగా పిఆర్ శ్రీజేష్ ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, ఆంటోనియో కోస్టా రీ-ఎలెక్టెడ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పోర్చుగల్. ఇటీవల పోర్చుగల్లో జరిగిన ఎలక్షన్స్లో భారీ మెజారిటీతో తిరిగి ఆ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్గా ఎలెక్ట్ అయ్యారు ఆంటోనియో కోస్టా. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వన్, జీమోరా కాస్ట్రో స్వాన్ ఇన్ యాజ్ ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ హాండరస్. సో సెంట్రల్ అమెరికాకి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రీ అయిన హాండరస్ అనే దానికి 56వ ప్రెసిడెంట్గా ఆ కంట్రీ యొక్క ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్గా ఇటీవల జీమోరా కాస్ట్రో అనే పర్సన్ ఎంపిక అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ప్రైమ్ మినిస్టర్ మోడీ అడ్రసెస్ ద 30th నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఫౌండేషన్ డే. సో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనేది మనకి 1992లో ఒక స్టాట్యూటరీ బాడీ కింద ఏర్పడింది. దానికి సంబంధించి ఇటీవల 30th ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ అనేవి జరిగాయి. షీ ద చేంజ్ మేకర్ అనే థీమ్తో ఈ సెలబ్రేషన్స్ అనేవి నిర్వహించడం జరిగింది. దీన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అడ్రస్ చేశారు. ప్రస్తుతం నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనే దానికి చైర్మన్గా రేఖా శర్మ ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, హోమ్ డెలివరీ ఆఫ్ మెడిసిన్స్ అండర్ సేహత్ స్కీమ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ బిగిన్స్. సో గతంలో అనౌన్స్ చేసినట్టుగా రక్షణ శాఖ ఇటీవల ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇండియాలో ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వాళ్ళ పర్సనల్స్కి ఫ్యామిలీస్కి కూడా సేహత్ అనే ప్రోగ్రామ్ ద్వారా డిజిటల్గాను నేరుగాను హెల్త్ సర్వీసెస్ని అందించనుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అండ్ ద నెక్స్ట్ వన్, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టు అబ్జర్వ్ February 2022 యాజ్ అ యూపీఐ సేఫ్టీ అండ్ అవేర్నెస్ మంత్. సో యూపీఐ సేఫ్టీ అండ్ అవేర్నెస్ వీక్, యూపీఐ సేఫ్టీ అండ్ అవేర్నెస్ మంత్ ని February 2022గా రికగ్నైజ్ చేసింది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సామ్సంగ్ సర్ప్రైజ్ ఇంటెల్ యాజ్ అ వరల్డ్స్ టాప్ సెమీ కండక్టర్ కంపెనీ ఇన్ 2021. ఇటీవల 2021కి సంబంధించి వరల్డ్ సెమీ కండక్టర్ ర్యాంకింగ్స్ అనేవి రిలీజ్ కావడం జరిగింది. దీంట్లో సౌత్ కొరియాకి సంబంధించిన సామ్సంగ్ కంపెనీ అనేది టాప్ కంపెనీగా నిలిచింది. దాని తర్వాత యూఎస్ఏకి సంబంధించిన ఇంటెల్ కంపెనీ అనేది సెకండ్ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్, టాటా గ్రూప్ ఎక్వైర్స్ ఒడిశా బేస్డ్ నీలాంచల్ నిగమ్ లిమిటెడ్ కంపెనీ. ఒడిశాకి సంబంధించిన ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏదైతే నీలాంచల్ నిగమ్ లిమిటెడ్ ఉందో సో దానిని 12,100 crores కి టాటా గ్రూప్ ఆఫ్ సంస్థలు సొంతం చేసుకున్నాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. గెయిల్ కమెన్సెస్ ఇండియాస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రాజెక్ట్ ఆఫ్ మిక్సింగ్ హైడ్రోజన్ ఇంటూ ద నేచురల్ గ్యాస్ సిస్టమ్ ఎట్ ఇండోర్. భారతదేశంలోని ఫస్ట్ టైం ఇండోర్ మధ్యప్రదేశ్ కేంద్రంగా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైడ్రోజన్ బ్లెండెడ్ నేచురల్ గ్యాస్ ప్లాంట్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయనుంది. సో దాని తర్వాత గెయిల్ అండ్ హెచ్పిసిఎల్ జాయింట్ వెంచర్గా ఏదైతే మధ్యప్రదేశ్లో ఉందో అవంతిక గ్యాస్ లిమిటెడ్ అనే దానికి ఈ హైడ్రోజన్ బ్లెండెడ్ నేచురల్ గ్యాస్ అనే దాన్ని సప్లై చేయనుంది. ద నెక్స్ట్ వన్, చెన్నై సూపర్ కింగ్స్ బికమ్స్ ద ఇండియాస్ ఫస్ట్ యూనికార్న్ స్పోర్ట్స్ ఎంటర్ప్రైజెస్. ఇటీవల ఏదైతే 4 times ఐపీఎల్ విజేతగా నిలిచిందో చెన్నై సూపర్ కింగ్స్ అనేది సో భారతదేశానికి సంబంధించి ఫస్ట్ స్పోర్ట్స్ ఎంటర్ప్రైజెస్ కేటగిరీలో యూనికార్న్ ట్యాగ్ని అది సొంతం చేసుకుంది. ఇది ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.